స్త్రీల పెదవులని, బుగ్గలని, వక్షోజాలని, నడుముని, పిరుదులని, తొడలని, అరచేతులు, పాదాలని స్పృశిస్తే కామప్రేరణ కలుగుతుందంటారు. మగవాళ్లలో కూడా అలా కామప్రేరణ కలిగించే శరీర భాగాలు ఏమైనా ఉన్నాయా? స్త్రీ శరీరమంతా కామ కేంద్రాలే. అది ఒక మాట కూర్చోండి, ఒకటే వర్డ్. స్త్రీ శరీరం అంతా కామ కేంద్రాలే. ఒకసారి ఆ కామప్రేరణ ఒక ప్రాంతం ఎక్కువగా ఉండొచ్చు, ఇంకోసారి తక్కువగా ఉండొచ్చు. నఖశిఖ పర్యంతం కామప్రేరణ ఒకటేలాగా ఉంటుంది. అరిచేయి కావచ్చు, అరికాలు కావచ్చు, నుదురు కావచ్చు, లేదా ఆ యొక్క పై చేతి ఇబ్బంది కావచ్చు, ఇటు కావచ్చు, ఇటు ఎక్కడైనా ఒకటే కామప్రేరణ ఒకటేలాగా ఉంటుంది. ఆమెకి అన్ని చోట్ల సమానంగా ఉంటుంది. అది జనేంద్రియాలే కావచ్చు, పెదవులే కావచ్చు, బొగ్గులే కావచ్చు, స్థనాలే కావచ్చు, ఏది కావచ్చు, టేక్ ఇట్ ఎనీథింగ్, ఈక్వల్గా ఎరోజల్ కామప్రేరణ కలుగుతుంది. మరి పురుషుల్లో ఏదంటే, పురుషుల్లో స్త్రీలో ఉన్నంత కామప్రేరణ శరీరం అంతా ఉండదు. అది మాత్రం మగవాడి శరీరం కొంత ముద్దుబరిపోయి ఉంటుంది, కామపరంగా కామనాలంత ఎక్కువ ఉండవు. కానీ మగవాడికి కూడా బొగ్గలు, పెదవులు, నాలిక, నుదురు, కళ్ళు, మెడ దగ్గర, అలాగే ఛాతీ దగ్గర, అన్నిటికీ ముఖ్యంగా పురుషాంగంలో మనం ఆ టిప్, దాన్ని శిష్ణం అంటాం. అవన్నీ చక్కని కామపరణ. అయితే స్త్రీ శరీరం అంతా నఖశిఖ పర్యంతం సమానమైన కామప్రేరణ కలుగుతుంది, మగవాళ్ళు మాత్రం ఉండదు. అంచేత మగవాళ్ళు మాత్రం మెయిన్గా పెదవులు ఉంటాయండి, బొగ్గలు ఉంటాయండి, మెడ ఉంటుందండి, ఛాతి మీద ఉంటుందండి, అలాగే పురుషాంగం దగ్గర ఆ శిష్ణం ఎక్కువగా ఉంటుంది. అంతే. అంతే ఆ రంగం మగవాడికి ఆ రంగం తగ్గట్టు స్త్రీ గుర్తించి ఆ రంగం కామప్రేరణ కలిగించాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.